పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ఆమె ప్రశ్నిస్తూ ఈరోజు న్యాయమూర్తి ఎదుట తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం మన దగ్గర శిరీష ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు మీరు న్యాయస్థానం దృష్టికి ఏ అంశాలను తీసుకెళ్లారు? సోషల్ మీడియాని గత 5 సంవత్సరాలుగా అసభ్యంగా, అశ్లీలంగా వాడడంలోని వైసీపీ గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్, ఇప్పుడు వైసీపీ పార్టీ ఒక నీచ సంస్కృతిని తీసుకొచ్చిందండి. సోషల్ మీడియా ఎన్నో రకాలుగా మంచిగా వాడచ్చు, కానీ ముఖ్యంగా అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ అలాగే జనసేనలో ఎస్పెషలీ మహిళలు, ఎందుకంటే మహిళలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, తప్పుడుగా, అగౌరవంగా కాదు, అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడిస్తే ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మెంటల్గా ఇబ్బంది పడి వెనక్కి వెళ్తారు అన్న ఒక నీచపు ఆలోచనతో ఇందులో చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. అయితే మరి అంతమంది ఎంతవరకు పోరాటాలు చేస్తారో నాకు తెలియదు, కానీ ఒక స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీతో పనిచేసే ఒక అవకాశం వచ్చి సంతోషించి రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ఓడిన నాటి నుండి పలాసలో చదువుకున్న వ్యక్తిగా, డాక్టర్గా ఉన్న తాజా మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు మనుషులకి జీతాలు ఇచ్చి మరి ఎంతటి అసభ్యంగా, అగౌరవంగా మాట్లాడించారంటే ఒక ఆడపిల్లగా ఒక స్టేజ్లో చాలా కుంగిపోయాను కూడా. అయితే అనిపించింది ఎక్కడో దగ్గర ఇది ఉండాలి. ఈరోజు ఏంటండి ఈ సంస్కృతి ఏంటి? నేను ఈరోజు అన్ని పార్టీల వాళ్ళకి అడుగుతున్నాను. ఈ వైసీపీ అనే పార్టీ వచ్చాక కదా ఈ నీచ సంస్కృతి వచ్చింది. ఆఖరికి తల్లుల్ని, చెల్లెల్ని ఎవరిని వదిలిపెట్టట్లేదు. మాకైతే ఒక సైకో ఆనందం పొందుతారు. కాకపోతే ఇందులో నాకంటే కుటుంబం దన్నుగా నిలిచింది కాబట్టి కోలుకోగలిగాను. కానీ ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజు మీరు అన్నట్టు మీ ముందు వచ్చే ముందు కూడా ఫోన్లు చేసి మీలాంటి పరిస్థితే మాది, మీరు ధైర్యంగా పోరాడుతున్నారు, మేము ఇంట్లో వాళ్ళ తిట్లకి ఇంట్లో ఉండిపోతున్నాం, కనీసం మీరు పోరాడితే మాకు తృప్తిగా ఉంటుందని చెప్తుంటే దేర్ షుడ్ బి సమ్ ఎండింగ్. ఈ రోజు చాలా మంది నేను పోరాడుతున్నాను, ఈ రోజు పోరాటం కాదండి, గత 5 సంవత్సరాలలో ఈ సోషల్ మీడియాలోని వీళ్ళ అకృత్యాల మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నా తండ్రి మాజీ ఎమ్మెల్యే శివాజీ గారు పోలీస్ స్టేషన్కి వెళ్లి నా కూతురు మీద ఇలాంటివి వస్తున్నాయనంటే కనీసం ఆయన తాలూకా రిపోర్ట్ ని తీసుకోలేదు. ఆ రోజు ఎంపీ, ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారితోని, ఆనాటి సహచరంగా ఈ రోజు సహచర ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గారితో వెళ్లి అప్పటి ఎస్పీ అమిత్ బర్డర్ ఆఫీస్ ముందు కూర్చొని సాక్ష్యాలతో ఇంత నీచంగా ఈ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ తెలుగు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే దెర్ ఇస్ నో అదర్ గో కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 3 years అయింది ఎఫ్ఐఆర్ బుక్ చేసి. ఏ ఒక్క పోలీస్ కూడా ఆ వెధవల్ని కనీసం ఒక్కసారైనా కేసులక్కలే పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఏ ఒక్క పోలీస్ కూడా చేయలేదు. అంత అసమర్థ పోలీస్ వ్యవస్థ ఆ రోజు. 5 సంవత్సరాలు అయిపోయింది, అధికారంలోకి వచ్చాము, కానీ ఏది ఆ రోజు జరిగిన నష్టానికి మాకు సమాధానం ఏది? ఈ రోజు మా పార్టీయే ఉంది అధికారంలో. ఈ రోజు ముఖ్యంగా పాదయాత్రలోని నా తల్లికి వచ్చిన ఇబ్బంది ఏ ఆడపిల్లలకి రానివ్వనని మాట ఇచ్చిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, నాకన్నా ఇంకా ఎక్కువగా ట్రోలింగ్ కుదిరై ఈ రోజు హోంమంత్రి స్థానంలో ఉన్న అనిత గారికి కూడా ఒక విన్నపం, దయచేసి సోషల్ మీడియాని మన అధికారంలోకి వచ్చాం కదా అప్పటి వాళ్ళని వదిలివేయకండి. ఈ రోజు ఉంటాము, రేపు ఉంటాము, ఎల్లుండి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక చట్టం దిశ లాంటి పనికి మాలింది కాదు. అంటే దానికి కనీసం మనకి కేంద్ర అనుమతి లేకుండా దిశ వచ్చేసిందని చెప్పి తీసుకుని వచ్చి ఏదో ఓవర్ యాక్షన్ చేశారు. ఒక చట్టం, ఈ రోజు చట్టాలను చేసే పరిస్థితిలో మనం ఉన్నాం, అధికారంలో ఉన్నాం. హోంమంత్రి గారి చొరవతో, నారా లోకేష్ గారి చొరవతో ఒక చట్టం సోషల్ మీడియాలో అసభ్యంగా, అశ్లీలంగా ఏ ఆడపిల్లని ట్రోల్ చేసినా వాళ్ళకి ఇమీడియట్ శిక్షలు ఉండేలా, శిక్ష చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, కనీసం చట్టం పట్టించుకోవాలండి. నేను విమర్శల్ని ఏమి అనటం లేదు, రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, ఉంటేనే ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని సమానంగా వెళ్తాయి. విమర్శల్ని మేము కూడా ఆహ్వానిస్తాం. మేమేమైనా చెప్పిన పనులు చేయలేదా, నిజంగా గతంలో తప్పు చేశామా, ఎత్తి చూపించండి, వీలైతే సమాధానం చెప్తాం, లేదా సరిదిద్దుకుంటాం. విమర్శల్లో పక్కన పెట్టి ఆ పదాలు చూస్తుంటే నేనే భరించలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు ఎంత కుంగిపోతారు. ఈ సోషల్ మీడియాలో మహిళల మీద అసభ్యంగా, అశ్లీలంగా వచ్చే ప్రతి కామెంట్ కి కూడా ఒక చట్టం చేయాలి. హూమెవర్ వేబీ, అవతల వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి చట్టాలు చేస్తే, ముఖ్యంగా ఈ రోజు విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ చట్టం రావాలని కోరుకుంటున్నాను. కోరుకుంటే రాష్ట్రంలో ఎంతో మంది ఆడపిల్లలు నిజంగా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారు. నిజంగా ఆ మానసిక వేదన నేను భరించాను కాబట్టి చెప్తున్నానండి. అందరికీ ఫ్యామిలీ అండగా ఉండదు.
నాకైతే ఒక భర్త గాని పిల్లలు గాని అత్తమామలు గాని తల్లిదండ్రులు గాని అండగా ఉండి రాజకీయాల్లో ఇవి పట్టించుకోకు నువ్వేంటో మాకు తెలుసు మన ప్రజలకు తెలుసు అన్నప్పుడు నేను అందులో బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు. దయచేసి సోషల్ మీడియా హరాస్మెంట్ మీద ఒక చట్టాన్ని, ఆడపిల్లల్ని ఎవడు అనవసరంగా ట్రోల్ చేయకుండా ఉండే ఒక చట్టాన్ని లోకేష్ గారు, అనిత గారు చొరవ తీసుకొని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మేడం, అంటే వ్యక్తిగత హననం కావచ్చు, చిన్నపిల్లలు కూడా ట్రోలింగ్ గురైపోతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి మార్పు మీరు అంటున్నారు? ఒక చట్టం కావాలి, ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కావాలి, మీ పోరాటం నుంచే ప్రారంభం కావాలి. కానీ ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సిన్సియారిటీ ఉండాలండి. ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లల మీద దాకా వస్తేనే మేము రియాక్ట్ అవుతాం అనుకుంటే కాదు. నేను నా దాకా రాకముందు కూడా నుంచే చెప్పేదాన్ని సోషల్ మీడియా హెరాస్మెంట్ కాదు, దీని మీద ఎటు చట్టం తీసుకురావాలని. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఒక నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ కుమార్ గారిని తీసుకోండి. ఆయన ఆనాడు సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నందుకు ఎక్కడో ఫారెన్ లో చదువుకుంటే ఆయన కూతురు తాలూకు ఫోటోలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీతో మాట్లాడక ముందు ఒక జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడారు. నా కూతురు మీద నేనేదో టీడీపీకి అనుగుణంగా ఒక రికార్డ్ చేశానని నా కూతురు ఫోటోలు తీసుకొచ్చి ఇది చేశానని. ఎంత దాకా 16-15 సంవత్సరాల చిన్నపిల్లలు మనంత స్ట్రాంగ్ గా ఉండరు కదా. తల్లిదండ్రులకి చెప్పి ఉదయం వాళ్ళ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఇతరులు హింసిస్తే వాళ్ళు ఏదన్నా చేయకూడదు చేసుకుంటే ఆ బాధ తల్లిదండ్రులకేనా? సమాజానికి బాధ్యత లేదా? నిజంగా సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎంత ఎక్కువ అవుతుందంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఒక విధంగా నేను చాలా తక్కువ గురయ్యానేమో. ఎంతో మంది అనిత గారి మీద, గ్రీష్మ గారి మీద, మహిళల మీద, నిజంగా ఈరోజు జనసేనలో ఉన్న మహిళల మీద ఎట్లాంటి అసభ్య మాటలు. ముఖ్యంగా ఈరోజు ఒక్క సోషల్ మీడియా కాదు, ఊరు పేరు తెలియని కొన్ని పత్రికల పేర్లు. ఈరోజు మీడియా కూడా స్వతంత్రం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? మీరు గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ లా ఉండాలి. అక్కడ జరిగినట్టుగాను జరిగింది జరగనట్టు రాసే మీడియాకి ఎంతవరకు మనం ఫ్రీడమ్ ఇవ్వగలం? పేర్లు పెట్టుకొని, లోకల్ పేరు పెట్టుకొని, ఏదో ఆంధ్రపత్రిక అంటారు, లేకపోతే గ్రేట్ ఆంధ్ర అంటారు, ఇలాంటి పేర్లు పెట్టుకొని ఫోటోలు వేసి వాళ్ళు న్యూస్లు ఇచ్చేస్తున్నారే, వారికి ఏ పనిష్మెంట్ ఇవ్వగలుగుతున్నాం? ఈరోజు మన అధికారంలోకి వచ్చాం. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది. మా మీద రాసిన వాళ్ళ మీద, అప్పటి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవాలంటే ఒక చట్టం ఉండాలి. మేము యాక్షన్స్ తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అంటారు. ఆ రోజు వీళ్ళు చేసింది ఏంటి? ఈరోజు ఒక్క సోషల్ మీడియాలోనే కాదు, ఈరోజు ప్రతి మీడియా కూడా ఒక కంట్రోల్ ఉండాలంటే ఒక చట్టం రావాలి. ఒక న్యూస్ గాని ఎవరన్నా రిలీజ్ చేస్తే అది నిజంది కాకపోతే ఆ న్యూస్ పేపర్ మీద, ఆ న్యూస్ ఛానల్ మీద, అది చిన్న పత్రిక గాని పెద్ద పత్రిక గాని, చిన్న ఛానల్ గాని పెద్ద ఛానల్ గాని దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా వస్తే భవిష్యత్తులోని ప్రతి ఒక్కరు భయపడి ఒక సిస్టమ్ ఏర్పాటు అవుతుంది. ఇది ఒక తెలుగుదేశం గురించే కాదు, ఒక కల్చర్, సమాజం కొంచెం నీట్ గా వెళ్లాలన్నా ముఖ్యంగా సోషల్ మీడియా హెరాస్మెంట్ కి ఆడవాళ్లే కాదు, అక్కడక్కడ సెన్సిటివ్ గా ఉన్న మగవాళ్లు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు బలవుతున్నారు. ఆ పిల్లలు ఎటువంటి తప్పులు చేసుకోకుండా బాధ్యత సమాజం అంతా తీసుకోవాలి. ఈరోజు మేము అధికారంలో ఉన్నామని చెప్పటం లేదు. మా అధికారంలో ఉన్నప్పుడు ఆ చట్టం వస్తే ఆ క్రెడిట్ మా చంద్రబాబు నాయుడు గారికి వస్తుందన్న ఒక స్వార్థంతో చెప్తున్నాను. లోకేష్ గారికి, హోంమంత్రి అనిత గారికి, మరి మా సిబిఎన్ సార్కి, సార్ దయచేసి మన అధికారంలోకి వచ్చామని గతంలో జరిగినవి గతహాని వదిలివేయకండి. మళ్ళీ ఆ జంతువులు తిరిగి 1-2 సంవత్సరాల్లో వాళ్ళు మేల్కొంటారు. ఇప్పుడు కొత్త కాబట్టి భయంతో ఉన్నారేమో. 1 సంవత్సరం తర్వాత వీళ్ళు మాకేం చేయలేరు. ఈ రోజే మేము చూస్తున్నాం. మేము మిమ్మల్ని అన్నాం, ఊర్లోనే తిరుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నారని అంటున్నారు. ఆ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా నాలాంటి అమ్మాయి, మామూలు అమ్మాయి, ఎవరైనా పలానా వ్యక్తి నా మీద ఇలాగా సొంత పేరుతోనే అసభ్యంగా మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగానే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి వాడిని పిలిపించి వాడి మీద ఒక కేసు పెడితే కనీసం ఇంకొకరు అలా చేయకుండా ఉంటారని మీకు ప్రాధాయపడుతున్నాను. ఇప్పుడు మీరు న్యాయస్థానానికి వెళ్లారు, దాదాపు సెకండ్ వాయిదా అనుకుంటాను. ఎట్లా ఉంది ప్రొసీడింగ్స్, ఎలా జరుగుతున్నాయి? నాట్ సాటిస్ఫాక్టరీ అండి. ఎందుకంటే సోషల్ మీడియా హెరాస్మెంట్ మీద దానికి పర్టికులర్ చట్టం లేదు. అది ఐటీ చట్టం కింద అది తీసుకురండి, ఇది తీసుకురండి. ఇప్పుడు నేను ఇంతవరకు వెళ్ళింది వాయిదాలే అవుతున్నాయి. ఇంకో సర్టిఫికెట్ కావాలి, అవతల వాళ్ళది ఫేక్ ఐడి అయితే అది వాడిదే అని నమ్మకమే ఉంది. అంటే ఇంకొకరైతే నీరస పడిపోతారు. నేను గెలిచిపోయాను కదా, వాళ్ళందరినీ నేను ఇంకోలా చూసుకుంటాను, కానీ నేను వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. నాలాంటి ఎంతో మంది బయటికి రాని ఆడపిల్లలకి కనీసం నాకు నా కుటుంబం మద్దతు ఇస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిల్చోవాలనుకుంటున్నానండి. అంటే అది నేను కోర్టులో న్యాయస్థానం తప్పు కూడా అనట్లే. ఇంతవరకు ఎవరి సోషల్ మీడియాలో హెరాస్మెంట్ మీద ఒక ప్రాపర్ చట్టాన్ని తీసుకురాలేదు. ఏదో లిటిగేషన్స్ తో వస్తే దాన్ని ఐటీ యాక్ట్ కింద ఇది పనిషబుల్, ఇది పనిషబుల్ కాదని చెప్తున్నారు తప్పితే ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఆ మహిళ గాని, అది హెరాస్మెంట్ గురైన వాళ్ళు గాని పడుతున్న మానసిక వ్యధ ఎవరు
అర్థం చేసుకుంటున్నారు. దయచేసి అది అర్థం చేసుకుని దీని మీద మరీ ఏదో కమిటీలేసి తర్జన భర్జనలు కాకుండా ఇమీడియట్ యాక్షన్. ఎలా అయితే ఈరోజు ఒక నేరం జరిగితే మా గవర్నమెంట్ వచ్చి నుంచి ఇమీడియట్ గా వాడిని పట్టుకొని వాటికి పనిష్మెంట్లు ఇస్తున్నారో, సోషల్ మీడియా మీద కూడా ఈ రోజు నన్ను చూసి ఇంకొంతమంది ముందుకు వస్తారని నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ గొంతు ఎత్తితే మన గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ దాని మీద ఒక చట్టం, ఒక అసభ్యంగా అశ్లీలంగా ఒక మహిళ గురించి పోస్ట్ పెట్టిన వాడి మీద కంప్లైంట్ ఆ మహిళ ఇస్తే ఖచ్చితంగా వాడిని 24 గంటల లోపల తీసుకొని వచ్చి కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టులో వాడిని జనాలందరూ చూసి వాడిని చూసి నవ్వినా అదొక పెద్ద పనిష్మెంటే వాళ్ళకి. వాళ్ళ సమాజంలో వాళ్ళని చూసి మిగతా వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాడని తెలుస్తుంది. ఈరోజు అదేం జరగట్లేదు. దయచేసి అది జరగాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా అకృత్యాలకు బలైపోతున్న ఎంతో మంది అమ్మాయిలు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, వారందరికీ కూడా ఒక భరోసా కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి. దీనికోసం ఒక చట్టం వచ్చి చట్టం పరిధిలో 24 గంటల లోపల ఎవరైతే పోస్టింగ్స్ పెడుతున్నారో లేకపోతే ట్రోలింగ్స్ చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోగలిగినప్పుడు మాత్రమే మహిళలకు ఆత్మగౌరవం నిలబడుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేయాలని కూడా శిరీష కోరుతున్నారు. ఆమె న్యాయ పోరాటం అయితే కొనసాగించే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.